మ్యామ్. కంప్లీట్‌గా పీరియడ్స్ అనేది ఏ ఏజ్‌లో ఆగిపోతాయి? పీరియడ్స్ ఆగిపోవడం మనం మెనోపాజ్ స్టేట్ అంటాం. ఇది ఎప్పుడొస్తుందంటే 45 నుంచి 55 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. యావరేజ్‌గా 52 ఇయర్స్ వరకి ఇండియాలో కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈ టైంలో ఏముంటాయంటే 12 మంత్స్ పాటు 12 నెలల పాటు వాళ్ళకి ఎలాంటి పీరియడ్ కనిపించదు. ఈ 12 నెలల పాటు వాళ్ళకి ఎలాంటి బ్లీడింగ్ కనిపించదు పీరియడ్ లాగా. లేదా స్పాటింగ్ అనేది ఎలాంటి కనిపించకపోతే ఆ తర్వాత స్టేజ్‌ని మనం మెనోపాజ్ స్టేట్ అంటాం. దీన్నే మనం పీరియడ్స్ ఆగిపోవడం అని కామన్‌గా అంటూ ఉంటాం. ఈ పీరియడ్స్ ఆగిపోవడం వల్ల ఏదన్నా ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. అందరూ ఏమనుకుంటారు పీరియడ్సే ప్రాబ్లమ్స్ అనుకుంటుంటారు. బట్ పీరియడ్స్ ఆగిపోయినా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్‌గా ఈ మెనోపాజ్ స్టేట్‌లో ఏముంటాయంటే హార్మోన్స్ అనేవి తగ్గిపోతాయి. అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది మన బాడీని మొత్తం కంట్రోల్ చేస్తుంది. మనం ఎలా ఉండాలన్నా, మన బాడీ పోస్చర్ కానివ్వండి, లేదంటే మన బాడీలో మైండ్ సెట్ ఎలా ఉండాలన్నా, ఇంకా మన బాడీలో ఫంక్షన్స్ అనేటివి ఎలా జరగాలన్నా మొత్తం ఈస్ట్రోజన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల మన బాడీ కంట్రోల్ అనేది తగ్గిపోతుందనమాట. అందువల్ల ఈ పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి మెయిన్‌గా. వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు. ఇంకా కొంచెం సేపు నిలబడినా కూడా కాళ్ళు నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ బోన్‌లో స్ట్రెంత్ తగ్గిపోతుంది. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల ఆ బోన్ అనేది పలచబడిపోతుందన్నమాట. ఆ బోన్‌లో ఉన్న కాల్షియం మొత్తం బయటకొచ్చేస్తుంది. అందుకనే ఎముకలు పలచబడ్డాయి అంటూ ఉంటారు. ఇలాంటివన్నీ మనం ఈ పీరియడ్స్ అయిపోయాక చూస్తూ ఉంటాం. ఇంకా మెయిన్‌గా వచ్చేసి పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది చెప్పే కంప్లెయింట్ వచ్చేసి బాడీ అంతా వేడిగా అయిపోతుంది. వేడి గాలులొస్తున్నాయి మాకు మేము తట్టుకోలేకపోతున్నాము. ఎంత చల్లగా తీసుకున్నా కూడా మా బాడీ మొత్తం వేడిగా అయిపోతుంది. వేడి గాలులొస్తున్నట్టు అనిపిస్తుందని చెప్తూ ఉంటారు. ఇది మెయిన్‌గా దీన్ని మనం హాట్ ఫ్లషెస్ అంటాం. ఇలాంటివి కూడా మెయిన్‌గా ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల కనిపిస్తూ ఉంటాయి. ఇలా వాళ్ళకేముంటుంది బాడీ మొత్తం వేడిగా అయిపోతుంది. ఎంత కోల్డ్ థింగ్స్ తీసుకున్నా గానీ, లేదంటే ఎంత ఏసీలో ఉన్నా గూడా వాళ్ళకి వేడిగా అనిపిస్తూనే ఉంటుంది. ఇంకా ఈ పీరియడ్స్ అయిపోయిన వల్ల మనం మెయిన్‌గా చూసేది హెయిర్ ప్రాబ్లమ్. జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల ఆ హెయిర్‌కి కావాల్సిన హార్మోన్స్ సరిగ్గా అందవు. బ్లడ్ సప్లై సరిగ్గా అందదు. ఇందువల్లనే వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటాం. ఇంకా కొంతమందిలో హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనకి పీరియడ్స్ ఆగిపోక ముందు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు ఫీమేల్స్‌కి. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మన హార్ట్‌ని కంట్రోల్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా. ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల హార్ట్ అనేది ప్రాబ్లమాటిక్‌గా మారుతుంది. అందుకే దాని తర్వాత హార్ట్ స్ట్రోక్ రావడం గాని, లేదంటే ఇతర కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల హార్ట్‌లో బ్లాకేజ్ అని కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మెయిన్‌గా చూసే ప్రాబ్లమ్ వచ్చేసి వెయిట్ గెయినింగ్. ఎందుకంటే ఈ హార్మోన్ కంట్రోల్ లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈజీగా బరువు పెరుగుతూ ఉంటారు. చాలా ఒబేస్‌గా అయిపోతుంటారు అయిపోయిన తర్వాత వాళ్ళు. వాళ్ళు ఎంత డైట్ ప్లాన్స్ యూజ్ చేస్తా కానీ, లేదంటే ఫుడ్ ఎంత కంట్రోల్ చేసినా కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల ఆ వెయిట్ పెరుగుతూ ఉంటారు వాళ్ళు. దానివల్ల కొంతమందికి వెయిట్ ఎక్కువైపోయి ఆ వెయిట్ అనేది మోకాళ్ళ పైన ప్రెషర్ పడి ఆ మోకాళ్ళ నొప్పులు రావడం గానీ, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. ఈ పీరియడ్స్ అయిపోయిన వాళ్ళలో కొంతమంది వెదన డ్రై అయిపోతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి రిపీటెడ్‌గా యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా అనిపిస్తుంది. ఎందుకంటే వెజైనా డ్రై అయిపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఈజీగా అటాక్ అవుతాయి మన బాడీలోకి. ఎందుకంటే ఆ డ్రై అయిపోయినప్పుడు చీలికలాగా క్రాక్స్ అనేటివి వస్తాయి. ఆ క్రాక్స్ నుంచి బయట నుంచి ఇన్ఫెక్షన్స్ అనేటివి మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. ఇలా ఎంటర్ అవ్వడం వల్ల రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో. అందుకనే వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు మంటగా అనిపిస్తుంది. లేదంటే ఇంటర్‌కోర్స్ టైమ్‌లో వాళ్ళకి పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఇదంతా కేవలం వెజైనా డ్రై అయిపోవడం వల్ల మాత్రమే అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఈ డ్రై ఎందుకవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్‌కి ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి? చాలా మంది ఏం చేస్తారు బోన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ దగ్గరికెళ్తారు. దానికి సంబంధించిన బోన్ టాబ్లెట్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది కాల్షియం టాబ్లెట్స్ విపరీతంగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి స్టేజ్‌లో. ఎందుకంటే కాల్షియం తగ్గిపోయింది. అందుకనే ఎముకలు పలచబడిపోతున్నాయి అనుకోని విపరీతంగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కాల్షియం ఎక్కువ యూజ్ చేసే ప్రాబ్లమే, తక్కువ యూజ్ చేసే ప్రాబ్లమే అన్నమాట. ఏది ఓవర్‌డోస్ అవ్వకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, హెయిర్ కంటే షాంపూస్, ఆయిల్స్ యూజ్ చేస్తారు. ఇంకా బరువు పెరగడానికి ఎన్నో డైట్ ప్లాన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇంక మెయిన్‌గా ఈ బాడీలో ఒబేసిటీకి, కొలెస్ట్రాల్ లెవెల్స్‌కి చాలా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ కనిపించదనమాట. ఈ మెయిన్‌గా ఏ ఇంప్రూవ్‌మెంట్ కనిపించకపోయేసరికి హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేస్తారు. ఇంకా వెయిట్ గెయినింగ్‌కి ఇంజెక్షన్స్ యూజ్ చేసి ఆ వెయిట్ గెయినింగ్ తగ్గించుకుంటూ ఉంటారు. ఈ స్టేజ్‌లో స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్‌గా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కొంతమందికి మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా ఈ హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. దీన్ని మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. ఇంకా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇంకా ఎక్కువ సివియారిటీ అయిపోతాయి. తరచుగా వస్తూనే ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ అవ్వనివ్వండి, లేదంటే ఇతర ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేటివి మెనోపాజ్ తర్వాత కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇలాంటి స్టేజ్‌లో హోమియోపతి అనేది చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వేడి కాళ్ళు కానివ్వండి, లేదంటే వెజైనా డ్రై అయిపోవడము, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే జాయింట్ పెయిన్స్ అయినా కూడా, బరువు పెరగడం గాని, జుట్టు రాలిపోవడం గాని, వీటన్నిటిని కూడా హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా ట్రీట్ చేస్తుందన్నమాట. ఈ హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెయిన్‌గా ఎలాంటి హార్మోన్ టాబ్లెట్స్ ఉండవు.
ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ఉండవు. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ అంటే ఉండవనమాట. ఇలా న్యాచురల్‌గా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మన బాడీ అనేది ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతుంది. అంటే వాళ్ళు ఆ పెయిన్ తట్టుకునేలా చేస్తుంది. ఇంకా ఆ పెయిన్ కూడా రిలీవ్ చేస్తుందనమాట. వాళ్ళకి ఏవైతే పెయిన్స్ ఉన్నా కానీ, లేదంటే బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటిని నార్మల్‌గా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. మళ్ళీ మన బాడీలో హార్మోన్స్‌ని రెగ్యులర్‌గా నార్మల్‌గా ఉండేలాగా హెల్ప్ చేస్తుందనమాట. అందుకని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కంట్రోల్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా హోమియోపతి మెడిసిన్స్ వాళ్ళు లాంగ్ టర్మ్‌గా యూజ్ చేయొచ్చు. అంటే కొంతమందికి స్టెరాయిడ్స్ అంటే 3-4 మంత్స్ యూజ్ చేస్తారు. దాని తర్వాత లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే వాళ్ళకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కంటిన్యూ‌గా కనిపిస్తాయి. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకోకుండా హోమియోపతి అనేది వాళ్ళు కంటిన్యూ‌గా లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చు. ఇంకా వాళ్ళకి కాల్షియం బూస్టర్స్ అవ్వనివ్వండి, లేదంటే హిమోగ్లోబిన్ తగ్గిపోయినప్పుడు కానీ, వీక్‌నెస్‌గా, నీరసంగా అనిపించినా, ఇలాంటి ఇతర సింప్టమ్స్ అన్నిటిని కూడా హోమియోపతి అనేది రెగ్యులర్‌గా కంట్రోల్ చేస్తుంది. అందుకనే ఈ స్టేజ్‌లో మనం హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసామనుకోండి, వాళ్ళకి ఇంకా ఫ్యూచర్‌లో అది క్యాన్సర్‌గా మారకుండా, లేదంటే ఇతర ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.